ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు బిజీగా గడుపుతున్నారు. నిజంగా మొన్న మధ్య టీడీపీ ఉన్న పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పటి పరిస్థితి, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పరిస్థితి, అటువైపు అధికార పార్టీ అసెంబ్లీలో ఈరోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈరోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ బిల్లు కావచ్చు, ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ బిజీగా గడుపుతున్నాయి. బట్ టీడీపీ విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా మొన్నటి వరకు అరెస్టులతో రేపు ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలని తర్జన భర్జనలో ఉన్న టీడీపీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చిన తర్వాత, అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చాలా స్పీడ్గా దూకుడుగా ఎక్కడి వారు అక్కడే ఎక్కడికక్కడే పనులు చేసుకుంటూ చాలా పకడ్బందీగా ప్లానింగ్గా ముందుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీలో బిజీగా గడుపుతున్న చంద్రబాబు మరి కొద్దిసేపట్లోనే ఢిల్లీ పెద్దలతో కలవబోతున్నారు. ముఖ్యంగా అమిత్ షాతో కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని మీద ఒక క్లారిటీ రాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. మొన్న మధ్య అయోధ్యకి వెళ్ళినప్పుడే చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఒక రకంగా ఒక క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తుంది. టీడీపీ అండ్ బీజేపీ మధ్య ఏపీలో పొత్తు విషయానికి సంబంధించి ముఖ్యంగా బీజేపీ ఎంపీ స్థానాల మీదే గురిపెట్టి ఉంటుంది కాబట్టి ఒక 3 ఎంపీ స్థానాలు లేదంటే 6 ఎంపీ స్థానాల వరకు కూడా బీజేపీ అడగబోతున్నట్టుగా సమాచారం. అలాగే 15 అసెంబ్లీ స్థానాలను కూడా బీజేపీ అడుగుతున్నట్టుగా సమాచారం. మొత్తం 175 సీట్లలో ఇప్పటికే దాదాపుగా 25 సీట్ల వరకు జనసేన కన్ఫామ్ అయితే మరొక 15 సీట్లు బీజేపీకి ఇచ్చి 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్ళడానికి ముచ్చటగా మరొకసారి 2014 రిపీట్ చేయడానికి సిద్ధమవుతున్న పరిస్థితి ఉందా? సరే, ఇదంతా ఇలా ఉంటే 3 పార్టీలు కలవడం అనేది ఎవరికి శ్రేయస్కరం, ఎవరికి ఈరోజు లాభం, ఎవరికి మోదం అనేది ఆలోచించేదానికంటే ముందుగా మొన్నటి వరకు ఈ 5 ఏళ్ల పాటు ఒక రకంగా బీజేపీ వైసీపీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించింది. అంటే అన్ని రకాలుగా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటడం కానీ, అప్పులు కానీ, లేదంటే రావాల్సిన నిధులు తెచ్చుకోవడంలో కానీ ఎక్కడికక్కడ పంపిస్తూనే ఉన్నారు, పంప్ చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఏదేమైనా రాష్ట్రం అయితే అప్పుల్లోనే ఉన్న పరిస్థితి ఉంది. సరే, ఈరోజు అమరావతి రాజధాని మీద పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడ పెట్టిన పరిస్థితి కూడా లేదు. కేవలం సంక్షేమ పథకాల కోసమే కేంద్రం మీద డిపెండ్ అయ్యి వైసీపీ తెచ్చుకుంది, దానికి బీజేపీ ఇచ్చింది కూడా. అలాగే వైసీపీ కూడా బీజేపీ ఎలాంటి జీవో తీసుకొచ్చినా, ఎలాంటి పార్లమెంట్లో ఏ బిల్లు ప్రవేశపెట్టినా అందరికంటే ముందుగా ఆమోదం తెలుపుతూ నేనున్నాను బీజేపీకి అంటూ ఎన్డీఏలో లేనప్పటికి కూడా అంతే సపోర్ట్ ఇస్తూ ఈ 5 ఏళ్ల పాటు కొనసాగింది. ఒక రకంగా స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే రాజకీయాలకు అతీతమైన బంధం మనది అని విశాఖ వేదికగా ప్రధాని మోడీ గారు ముందు సభలో చెప్పిన పరిస్థితి ఉంది. వీటన్నింటినీ కనుక ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుంటే బీజేపీ ఈరోజు టీడీపీ వైపు ఎందుకు చూస్తుంది? ఖచ్చితంగా దక్షిణాదిలో పాగా వేయడానికి బీజేపీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ ఒక రకంగా తనంతటికి తానే గోతులో పడినప్పటికీ కూడా తెలంగాణ ఎన్నికల్లో, ఈసారి ఎంపీ ఎన్నికల్లో మాత్రం ఆ స్థానాలను 4 నుంచి మరి కనీసం ఒక 10 స్థానాల వరకు వెళ్లాలని పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలో. ఏపీలో కూడా అలాగే 3 నుంచి 4 స్థానాల వరకు బీజేపీ తెచ్చుకునే అవకాశాలు ఉన్నట్టుగా ఉన్నాయి. దాంతో టీడీపీతో వెళ్లే మార్గం సుగమం అనుకుందా? వైసీపీని అసలు అడిగిందా లేదా? వైసీపీని అడిగితే మరి వైసీపీ ఓకే అందా కాదందా? 5 ఏళ్లు సహాయ సహకారాలు అందించినా వైసీపీ కాదనడం వల్లే బీజేపీ ఈరోజు టీడీపీ వైపు వస్తుందా? అసలు తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసే వెళుతున్నాయి, కానీ దూరం ఉండి వీళ్ళు చేస్తున్నారు, దూరంగా ఉండి వీళ్ళిద్దరూ ముందుకెళ్తున్నారు అన్నారు. ఈరోజు ఏపీలో కూడా అదే రిపీట్ అయితే అధికార పార్టీకి దెబ్బ అవుతుందా, లేదంటే అధికార పార్టీకి ప్లస్ అవుతుందా తెలియాలి. దీని గురించి మాట్లాడదాం.